కాదు ఈడేం చేశాడంటే ఇందాక క్యాంపింగ్కి విజయ్ ఎక్కించుకురమ్మన్న వాళ్ళు ఇంటికి పోమన్నా దారిలో ఈయన తోసేసి పాపం కాలు వాసిపోయింది. వీడితో కూడా బైక్ ఎక్కాలంటే ఎవరికైనా భయం. నక్కలు రా అరవకండి ఎందుకు బ్రో ఇట్టున్నావు నువ్వా? తమాషా అనుకున్నా చౌంట్లు పట్టిపోయినా చౌంట్లు పట్టిపోయినారా? గాలి కొట్టడం అంటే తమాషా అనుకున్నా. అందుకే చేపలకు మసాలా పెడుతుంటే పచ్చి తినేయాలనిపిస్తుంది బ్రో. నాకేమనిపిట్లా పచ్చి నా జిలేబీలు వేయించానా గిండ్లు వేయించానా అదొకటి ఇదొకటి నాయన ఎందుకు రచ్చ మామ జాగ్రత్త. అయ్యో కలుపుతున్నారా? కారం కూర మాత్రం వేడిగా స్మెల్ అదిరిపోతుంది. అన్నం కూడా కమ్మంగా వండున్నారు. అన్నమే అందరూ కమ్మంగా ఉండేది. అన్నం పొడి ఏదో మాట్లాడాలని ఏదో కాదు బ్రో. మనం సాలేస్తే బుందలెట్ట అంటే నెట్టాడు సాల ఇది కురుమడు సాల ఏమా ఏం సాల కురుమడు సాల ఇది ఈ టెంట్ అంటే దీనికి నెట్టాలు లేకుండా కురుమడు సాల అంటారు. నెట్టాడేస్తే నెట్టాడు సాల అంటారు. ఇదనమాట ఉదయాన్నే తాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సార్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఈ రోజు మనం పుచ్చకాయ తోటలో నైట్ అంతా క్యాంపింగ్ చేయబోతున్నాం మన కొత్త టెంట్ అయితే ఇంటికాడ వదిలేసి వచ్చాము. మా మామ తెస్తానన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఆటో పని చేయట్లేదు అంటున్నాడు. మరి తెస్తాడో మేమే పోయి తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు. చాలా దూరం నుంచి ఇక్కడ పుచ్చకాయ తోట ఉంది. మన శివ అయితే పర్మిషన్ తీసుకున్నాడు. ఎవరిదిరా ఈ తోట? మీకు తెలిసిన వాళ్ళదే కదా? తెలిసిన వాళ్ళదే. అందుకని పర్మిషన్ తీసుకున్నాం. నైట్ ఇంతవరకు మనం పుచ్చకాయ తోటలో ఇంతవరకు క్యాంపింగ్ చేయలేదు, ఫస్ట్ టైం చేయబోతున్నాం. ఇక్కడికి ప్రవీణ్ బ్రో కూడా మా ఊరికి వచ్చేటప్పటికి రా బ్రో ఇక్కడికి వెళ్దాం అని చెప్పి ప్రవీణ్ బ్రోని కూడా తీసుకొచ్చా. ఎట్టం బ్రో? ఎడా బాగుంది చూడడానికి కాదు మేము చిన్నప్పుడు మా నాన్న కూడా పుచ్చకాయ తోట వేసేవాడు. కానీ ఇప్పుడు పందులు పెడద వల్ల ఇట్లా ఇప్పుడు మా తోట కూడా పందులు ఎక్కువ. పుచ్చకాయలు అయితే ఇది ఫస్ట్ కోత ఇంకా కూడా అవ్వలేదు. ఈ కాయలు అయితే అట్టే ఉన్నాయి. కాయలు అయితే బాగా వచ్చున్నాయి. మనం అయితే కాయలను పక్కన పెట్టేసి ముందు ఫస్ట్ అయితే క్యాంపింగ్ టెంట్లు వేసుకోవాలా. మీకు లైట్ గా ఒక డ్రోన్ షాట్ వదులుతా. ఉదయం అయితే ఫుల్ గా వదులుతా. ఇప్పుడు లైట్ గా ఒక డ్రోన్ షాట్ వేస్తా. తోట చూడండి, తర్వాత మనం క్యాంపింగ్ గురించి మాట్లాడుకుందాం. వచ్చింది చూసారు కదా తోట అయితే ఎంత అందంగా ఉందో. ఉదయానికి డ్రోన్ షాట్లు ఇంకా బాగా వస్తాయి. ఇప్పుడు ఊరికే మీకు ఒక ఇంట్రో లాగా వేసాను అనమాట. మన వాళ్ళు అయితే అన్నారు రాత్రికి ప్లాన్ చేస్తా ఉన్నాం ఏం చేద్దాం ఏం తిందాం అని. కాసేపట్లో అయితే మా మామ టెంట్ ఎత్తుకొస్తాడు. ఫస్ట్ టెంట్ వేద్దాం. నీ ఫారం కోడి నువ్వు ఈడు ఒకటే ఫారం కోడి వీడికి ఒక ఫారం కోడి తెచ్చిస్తా. మా మామకే ఫోన్ చేస్తా తీసుకురమ్మని వచ్చేటప్పుడు. ఇంకా అన్ని చూద్దాం. మనం అయితే ఇక్కడ ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం ఈ తోటలో. చూద్దాం కాసేపు. తర్వాత అయితే ముందు టెంట్లు తెచ్చిన తర్వాత ఇంక తర్వాత మాట్లాడదాం. విజయవాళ్ళని అయితే సామాన్లకి పంపించాం. వీడు శివ నిలబడకుండా అప్పుడే మొక్కజొన్న కంకి తాట తీయకుండానే కాలుస్తున్నాడు లోపల ఉడకుతుందని. శివుడికి మొక్కజొన్న కంకి అయితే గాలి చేసినాడు. ఏరా శివ ఎట్టుందా? సూపర్గా ఉంది. నా తిను ఆయనకి మనకు అతిథి వచ్చాడు కదా ఆయనకి ఫస్ట్ నువ్వుకే రాదు శివ తిను. నేను నాకు కాల్చుకుంటున్నా. ఇదిగో కాలేదు బ్రో. బ్రో ఎట్ట కనిపిస్తున్నా కొట్టేస్తాను బ్రో. నేనా సగం అన్న ఇవా? సరే అదేం కాదు తిను. మా మామ చూడండి నీట్ గా రెడీ అయ్యి వచ్చేసాడు. దుర్గా ప్రసాద్ బ్రో. హాయ్ బ్రో. ఇదిగో అభిలాష్. సిగ్గు కాదు ఈడేం చేశాడంటే ఇందాక క్యాంపింగ్కి విజయ్ ఎక్కించుకురమ్మన్న వాళ్ళు ఇంటికి పోమన్నా దారిలో ఈయన తోసేసి పాపం కాలు వాసిపోయింది. వీడితో కూడా బైక్ ఎక్కాలంటే ఎవరికైనా భయం. ఎందుకు? వాడు కూడా పడిపోయినాడు 3 సార్లు. నిన్ను దోసేదే కాదు ఓడి దెబ్బలు తాగలు పడిపోతే. మా పుచ్చతాట ఎట్టందా? నేను చంపేస్తాను ఈరోజు. బ్రో ఎట్టంది బ్రో పుచ్చకాయ తోట ఎట్టంది లొకేషన్? ఇంకో నీ వెనకాల ఉండేటివన్నీ ఎర్రచందనం చెట్లు. ఈ తోట అంతా ఎర్రచందనం తోట. ఆ ఇల్లు మామిడి తోట మధ్యలో పుచ్చ తోట మధ్యలో మా మామ తోట. ఇప్పుడు ఈయన కానీ మా క్యాంపింగ్ ఎండేద్దాం ఫస్ట్.
అభిలాష్ ఏదో చాటింగ్ లో రెడీగా బిజీగా ఉన్నాడు, మన పని మనం చేసుకున్నాం. ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకోవాలంటే రాళ్ళు ఉన్నాయి, అందుకని మా మామ పెద్ద మనసు ఆలోచించి ఇక్కడ పట్టైనా కూడా మనకు గుచ్చుకుంటారా రాత్రిలో అని చెప్పి అదిగో అక్కడ జామాయిలు ఆకులు కాడ పోయి జామాయిలు అయితే పెరగతా ఉన్నారు. శివ మా మామ ఇద్దరు. నక్కలు రా, అరవకండి చదిరా, మళ్ళీ అరవలేదా? ఆకులు సరిపోతాయి, నక్కలు అరుస్తా ఉన్నాయి ఫ్రెండ్స్. ఊరే మీ ఊర్లో కుక్కలు కూడా నక్కల్లాగా అరుస్తాయా? ఒరే ఎందుకు బ్రో ఇట్టున్నావు నువ్వా? ఆయన బాగాలేదు ఇదా. ఏమో జామాలాకులు అవి ఆడ సరిపోతాయి మామా అంత పెద్ద టెంట్కా? ఏంద్రా శివ, ఫస్ట్ క్యాంపింగ్ రాళ్ళు లేకుండా అంటే మా మాంకి ఏడా అనుభవం గుచ్చుకున్నాయి రాళ్ళు, అందుకని అనమాట అట్లా చేస్తున్నాడు. మామా పలసంగా అయిపోక వాడికి మల్లెపూలు తెచ్చి పాన్ పెయ్యి. మనం ఏడున్నాము, ఏం చేస్తున్నాము, అడవిలోకి వచ్చినప్పుడు అడవిలాగే బతకాలన్నా మామ. ఇంకా కొన్ని వేయాలి మామా, అవి అంటాం లేసేవా పట్టించుకోబాక. ఎడల్పు ఎక్కువ, అందుకనే ఇటు తిప్పాము మళ్ళీ క్యాంపింగ్ టెంట్. చాలు సరే శివా, ఎవరికి నీకా టెంకాయ కొట్టాల్సిందే. గాలి పంపు చూడు ఎంత ఉందో. గాలి కొట్టుకుంటా దేనికి కొడతావా? నువ్వు కొడితే పగిలిపోద్ది నాయన. అవునులే మా మామ వచ్చినాడు, ఏమైనా ఇబ్బందిలే. ఇంకా కాకపోతే మా మామకి ఎనర్జీ డ్రింక్ వెనకలాగు, ఇంకా లాగు, ఈ సైడ్ లాగు. అంటే శివుడు కూడా ఆ బ్యాచ్లే, అందుకని అవి తప్ప అన్నాడు. ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి బాధలు అనేటివి. నువ్వేంద్రా శివ గాలి పంపు పట్టుకున్నా? కాలు కొడుతున్నావునా? కొట్టు కొట్టకూడదు అన్న చెప్పేదా? కొట్టునాయన బలపడివా? 5 నిమిషాల తర్వాత కొడతాడు. కొట్టు. ఎవరా శివ ఊపిరి ఆడుతుందా? నిదానంగా లేస్తుందిరా. నువ్వేందా ఇగోంది ఒబ్బుతా కనబడలా? చాలా ఫుల్ గా ఉంది. అవునా? సరే సరిపోద్ది అంతే మా, దాన్ని స్ట్రైట్ గా తీమో అంతే కదా. లోపల పోయి సర్జీ తమాషా అనుకున్నా. చోట్లు పట్టిపోయినాయా? ఊరే చోట్లు పట్టిపోయినారా? గాలి కొట్టడం అంటే తమాషా అనుకున్నా, అందుకనే ఇందాక నుంచి మా వాడు లోపల పోయి సెట్ చేయాలి. మా పిల్లర్లు సెట్ చేద్దా, వాడు లేపుతాడు చూడు ఇప్పుడు నీట్గా సెట్ చేస్తాడు. బ్రో ఎట్ట అనిపిస్తుంది బ్రో దాన్ని చూసా? మంచి గుడిసెలాగల్లా. ఏం బ్రో దుర్గా ప్రసాద్ బ్రో ఎట్ట అనిపించింది టెంట్ చూసా? ఈ బ్రో మన సబ్స్క్రైబర్, మన వీడియోలు బాగా చూస్తాడంట. నా కోసం తిరుమల లడ్డు కూడా తెచ్చాడు. థ్యాంక్స్ బ్రో. ఏ అభిలాషా నీ వలస చూడరా, బిడ్డ చూడరా, వాడు బడే బాగా చూడరా. ఏది బావ అంటే చూడన్నా మరీ గౌరవా. ఒరే గమనం వాడిని ఏం చెప్పకండి. కింద బల్ల అది ఎట్టు నెప్పు తగిలేసి ఒరే వాడికి స్టాండ్ మధ్యలో పడింది లేరా. ఈడు తోసేసి వాడు నవ్వుకుంటాం కాదు. ఈడేం చేస్తాడు నేను పోయేటప్పటికా, ఈడు పడిపోయాడని ఫోన్ చేశాడు గబగబ పోయినా. ఈడేమో తేగ తింటా నవ్వుకుంటున్నాడు. ఈడేమంటే ఏడు మొహం పెట్టుకున్నాడు. నాకేం అర్థం కాల. రాయలు తీసుకురా శివ, ఇంక పొయ్యి పెట్టుకుందామా మామా? పొయ్యి పెట్టుకుందాం మామ. ఇంకా ఇక్కడ కాదు తెచ్చింది రాయలేరు, దొరకలా. ఇక్కడ కాదు సింగరాయ కొండ పోయి రాయలు తెచ్చాడు మా శివుడు. థ్యాంక్స్ రా. ఏమో ఏడమో తెచ్చిందా? పెట్టిలే జాగ్రత్త.
మెత్తగా ఉండేటి చాలులేమో మనం చేసే చేపల ఫ్రైకా చాలులే మా నేను చెప్తా పెట్టి మావా అంతే. ఈ రోజు మనం క్యాంపింగ్ లో ఇక్కడ చూడండి గెండి మొక్కలు అలాగే పైలట్లు పెద్ద పెద్ద ఈ మన పెద్ద బంధువులకి చర్మం తీసి బాగా వ్యవసాయం చేసినాము. చూడండి డ్యామ్ నుంచి వచ్చినాయి కండ చూడండి అసలు ఎట్టుందో. హానాక్ బ్రో పంపించాడు ఈ మాకు. థ్యాంక్ యూ హానాక్ బ్రో. హానాక్ బ్రో పంపించిన చేపలు ఇవన్నీ మంచి కండ మీద ఉన్నాయి ఫ్రెండ్స్. చేపలు మాత్రం జిలేబీ కూడా ఉండే మా సైడ్ కంతా కొంచెం ఇంత కండ ఉండదు, దీనికి మాత్రం కండ మస్తుగా ఉన్నది. ఇగో ఇవి వచ్చి గెండి అనమాట. గెండి మొక్కలు చూపించిన గెండి తలకాయ కూడా ఉంది. గెండి తలకాయ నీకేనా? ఇంకైతే వీటిని ఈ రోజు మనం మా మామ విజయ్ శివ కలిసి ఫ్రై చేస్తారు. శివ వచ్చి తింటాడు. శివకి వండేది రాదులే. ఏం శివ? నా బ్యాచ్ శివుడైతే. ఇంకైతే వీటికి మసాలా కలుపుకుందాం. చేప ముక్కలకి అయితే నీట్ గా ఘాట్లు పెట్టుకుందాం. కండే అంతలా ఉంది, అది ఆడే ఆగుతుందిరా. ఏగినా ఆగిపోయిన కొయ్యాల్సింది తప్పదు. ఒప్పుకోవా శివ? ఒప్పుకునేదే లేదు. థ్యాంక్స్ నా కోసం తెచ్చిందానికి. ఫ్రెష్ గా పట్టు పంపించాడు ప్రవీణ్ బ్రో చేత. ఫ్రెష్ గా పట్టి పంపించాడు. ప్రవీణ్ బ్రో తెల్లగా కనిపిస్తున్నావు ఇప్పుడు నువ్వు. నేను తెలంగాణ నల్లగా ఉంటా బ్రో. ఎట్టుంటే బ్రో నీ మనసు నాకు తెలుసు బ్రో. నీ మనసు తెల్లగా ఉంటది బ్రో. బ్రో నీ మనసు మళ్ళీ పువ్వు బ్రో. కొంచెం డర్టీగా ఉందా ఇప్పుడు? ఓ నువ్వు ఉండి సానా నాయన, నువ్వు ఎందుకన్నా అది. అదన్నా ఘాట్లు మాత్రం వనారుగా పడుతున్నాయనా. చేప పెడితే పెట్టిన శివుడు చేయి దగ్గర ఉంది, వాడికి కనబెడతామేమో. ఇబ్బంది ఏముండదా? దాన్ని కూడా ఫ్రై చేసేది. చేపలకు మసాలా పెడుతుంటే పచ్చి తినేయాలనిపిస్తుంది ట్రైన్ బ్రో. నాకేమనిపిట్లా పచ్చి వీడియోలో పచ్చి తినవుతుంటావు కదా. రే ప్రవీణ్ బ్రో నాయనా నువ్వు ఆ మాట చెప్పకూడదు. నిజం అనుకోని వేసుకుంటున్నారు. నువ్వేమో కలిపెట్టి వదిలేస్తావు. కలిపెట్టి చిన్నగా పుల్ల పెడుతుంటే కథ నడిపించేదంతా ఆయనే, మీకు తెలియదు మందలా. కాదనా నాకు డౌట్. ఇప్పుడు ఆది మానవ కాలంలో మంటలేదు కదా, ఇప్పుడు పచ్చే తినే వల్ల మంట ఎందుకు లేదా బ్రో? రాళ్ళతో మంట వేస్తారు కదా బ్రో. ఆది మానవుల కాలంలో బాడీ ఒక విధంగా ఉంటది. ఇప్పుడు వాతావరణాన్ని బట్టి, మనం ఉండే ప్లేస్ ని బట్టి మన బాడీ మారుతా వచ్చి ఉంటది, మన అలవాట్లు మారుతా వచ్చి ఉంటది. ఇప్పుడు ఉండే బాడీ ప్రకారం బతకాలి. కానీ అప్పుడు నాదే తప్ప వదిలి అట్లా కాదు. నేను అడగను. పూర్వకాలం పాత రోజుల్లో జనాలు ఎలా ఉండేవాళ్ళు అంటే నాలాగుండే వాళ్ళ. నేను అంటాను బ్రో, ఇంటెన్షన్ అట్టే ఉంది. అట్టేం లేదు నువ్వుకేం బ్రో. అసలు శివుడైతే ఏ క్లాస్ గా పోయి వంటేసేసినాడు, ఇబ్బంది లేదు. పెరిగి పెట్టేస్తా. నేను జాగ్రత్తగా పెట్టు, అది మీ అవ్వాలి అవ్వదని చెప్పి నువ్వు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మది. మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మదా? అంటే మీ జేజు వాళ్ళ జేజుకి. అవ్వాలి అవ్వన్న ఒకటి, అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అన్న ఒకటి. ఏమలే బ్రో, నీకు తెలిసినంత మంది పెద్దవాళ్ళు నాకు ఎవరు తెలుసా? నేనే ముస్లిం ఉన్నా నీలాగా. నేను చెప్పలేదు బ్రో. క్రాస్ వచ్చేసింది శివ. ఏం చేద్దాం? కేసు పెడదాం. అంతే. ఏంచి మా పెను కాకెక్కిపోయింది. ఎత్తుకో చేపలు. పెను కాకెక్కేదా? నూనె పోసినవారు అంతా. మనిషిని కూడా మంటేసేస్తాడు. జాగ్రత్త నాయనా. చూడలే ఎన్నిసార్లా. జిలేబీలు వేయించానా, గిండ్లు వేయించానా? అదొకటి ఇదొకటి నాయన. ఎందుకు రచ్చ మామ, జాగ్రత్త. అయ్యో నాయనా, నన్ను మంట వేసినట్టున్నావు నువ్వు. ఏంది బ్రో కాకి ఎక్కువ వల్ల? ఏమవా చెయ్యం కాళ్ళ కదా, చెయ్యం కాళ్ళ కదా. జాగ్రత్త జాగ్రత్త. నూనె పోయిరా. జాగ్రత్త మావు. సరే ఇంకోటి పడుతుంది చూడ. పల్లె చాలు వచ్చేసి నేనంతా అట్లా పంపిద్దాం. అది నాకు ఎప్పుడు చేసినప్పుడు మండింది, అప్పుడు కానీ గారిందా. ఒక సైడ్ కాలిపినాయి, ఇంకో సైడ్కి అయితే తిప్పుకుంటున్నాం. అబ్బా భలే కాదు మా. నారకు కాలిందా? అబ్బా ఒక సైడ్ మాడిపోయింది కదరా. లేదు లేదు బాల మెరుపదా? ఏం బ్రో ప్రవీణ్ బ్రో? బాల మెరుప మాడల మసాలా మాడింది అంతే. మా యాద మా చేత్తో అమ్మో ఏళ్ళతో నిప్పేస్తాడు రా మా నాయన నాయన. ఎత్తి మావా కాలిపిన ఎత్తి మావా. ఇంకా మడి చేస్తున్నారు కదా వీళ్ళు.
నీట్గా బాగా సేనా శుద్ధం కలిసినోనా వదులు నిదానంగా వదులు మా ఈసారి రే సావా నువ్వు వదులురా మా నువ్వు వదలలేకపోతాను ఉండు మా శివుడైతే నీట్గా వదులుతాడా జాగ్రత్త. చేపల గింజలు బర్రే మంట పడే వస్తుందిరా చూడండి పసిపొచ్చు పింద ఎట్టుందో నూగుగా ఉంది మొత్తం. ఇది వచ్చి పెద్ద పుచ్చకాయ, ఇది ఇంకా కాయగానే ఉంది, మనకు అర్థం అవుతుంది కాయ ఏది పండు ఏదని. ఇదిగో ఇది కూడా కాయే, అక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి కదా ఒకరంతా, అవి అయితే ఒకరంతా పండ్లు పండిపోయి ఉంటాయి, మనం కోసుకొని తినడానికి కూడా వాటంగా ఉంటాయి. ఇలాంటివి అనమాట ఈ పండిపోయి ఉంటాయి లోపల, ఒకరంతా కలర్ మారున్నాయి కదా, మనకు అర్థం అవుతుంది. మాడిపోతున్నాయి తీరా మారడం కాదయ్యా, చేపలు కాల్చినప్పుడు ఆ మాట చెప్పా తీసి చేపలు కాల్చినప్పుడు మసాలా కదా అదే. ఎట్టందో లోపల కండ. ఒరే శివ పెడతాలేరా అంత దూరం కూర్చోమా, ఆడుకునేస్తామని బాధ. తలకాయ అయితే కాలిపోయింది. తలకాయంటే నాకు నీకు ఒకటే నాకు ఒకటే. నిజమే, మన ఇద్దరం తలకాయలు లేని వాళ్ళు కాబట్టి తలకాయలు తిందాం. తినండి, మెదడు లేకపోతే మెదడు కూడా ఉంటుంది దాంట్లో. తక్కువ అయితే మెదడు కూడా ఉంటుంది లోపల. కానీ ఎన్ని చేపలు ఎన్ని అయిపోయినాయా? ఎన్ని అయిపోయినట్టు తింటా ఉంటాయి, అయిపోకే ఉంటాయి, వస్తా ఉంటాయా? కాల్చేది తడు తినే నోరు కాలే చేప ఏడాస్తాం శివ. అది ఫ్రెండ్స్ టైం అయితే 10:40 అయింది. చంద్రుడు చూడండి ఎట్టున్నాడు, పౌర్ణమి అయిపోయింది అనుకుంటా, మితంగా ఉన్నాడు, ఎక్కువ లేడు. ఇందాక నుంచి పాపం ఈ బ్రో అయితే 2 చేపలు తిన్నాడు, కానీ ముందుగా అప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడు పాపం. ముందు బ్రో రే విజయ్, కానీ ముందు ప్రవీణ్ బ్రో వడ్డించు. బ్రో ఎర్రగడ్డకి వస్తున్నాడు, తింటావు కదా నువ్వు. ఆ తోట అనబాకు బ్రో, నన్ను వేసేసుకుంటారు నీకు దన్ను. నువ్వేదో లోకంలో చేస్తున్నాడా, కావాలనే రాతనా. ఎందుకు బ్రో అటు చేస్తున్నా, తిట్టించాలనే కదా. ప్రవీణ్ బ్రో, నువ్వు క్యాంపింగ్ రావడం ఫస్ట్ టైం కదా, చేయడం ఎలా నీకు ఎలా అనిపిస్తుంది? అంటే బాగా అనిపిస్తుంది, ఫీలింగ్ బాగానే ఉంది, కానీ ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయడం చాలాసార్లు చేసా, కానీ అంత ఎగ్జైటింగ్ ఫీల్ అయితే లేదు. ఇప్పుడు లేదు, ఎగ్జైటింగ్ ఫీలింగ్ అయితే లేదు, చాలా సార్లు చేసు. యాడ చేసినావు, ఎవరితో చేసినావు కరెక్ట్ చెప్పు వీడియోలో. నీ ఎగ్జైటింగ్ ఫీలింగ్ నేను తెప్పిస్తా, చెప్పు. ఇప్పుడు నార్మల్ గా సంక్రాంతికి ఎవరైనా పెళ్లి జరిగినప్పుడు మా అన్నోళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా మామ కొడుకులు అందరు వస్తారు. వచ్చినప్పుడు మాకు షెడ్ ఉంది బ్రహ్మేశ్వరంలో, ఆడ అంటే మంట వేసుకుంటాము, అందరు చికెన్ మటన్ అన్ని తెచ్చుకుంటాం, వరుసగా కూర్చుంటాం, ఎంజాయ్ చేస్తాం, ఆడే కొనుక్కుంటాం. అంటే అడవిలోకి వెళ్తారా? షెడ్ ఉంటది, షెడ్ కోళ్ళ షెడ్. ఓకే ఓకే ఓకే. షెడ్ లో ఖాళీగా ఉంటది కోల్డ్ షెడ్. అంటే కాదు, మనం ఊరికి దూరంగా వచ్చేసాము. మాది ఊరికి దూరంగానే ఉంటది. అది ఏమంటావు చెప్పు. సరే బ్రో, సరే వదిలి. క్యాంపింగ్ టెంట్ ఎట్ అనిపించింది? క్యాంపింగ్ టెంట్ సినిమాలో చూసినట్టు అలా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఆలు మొగులు చేస్తా ఉంటారు దూరంగా సముద్రంగా. ఆలు మొగుల్లా అంటే భార్య భర్త. అదే ఆలు మగలు అంటే అంటే భార్య భర్త అని. ఓకే ఓకే బ్రో, నాకు తెలియదు బ్రో, తెలుగు మీడియం సార్. బ్రో సరేలే. క్యాంపింగ్ టెంట్ గాలి కొట్టినప్పుడు పైకి లేసింది కదా, అప్పుడు నీకేమనిపించింది? నేను ఎట్లా వేస్తుంది అనుకో, అంటే అంతకుముందు చూసేలే 2-3 వీడియోలు చూసున్నా, కానీ ఎక్స్పీరియన్స్ చేయడం లైవ్ లో చూసినా. లోపల పోయినప్పుడు చూపిస్తాలే నీకు, ఇంకా లోపల ఎలా ఉంటుందో నీకు బయట వరకే కదా చూసేవా. పోయేసొచ్చా లోపల, లోపల పోయినావా? లోపల ఎట్ట అనిపించింది? నార్మల్ ఇల్లు లాగా చిన్న రూమ్ అట్టేసుకుంటాం మనం, బ్యాచులర్ రూమ్ పెట్టండి అట్ట ఉంది. 2-3 రూమ్లు ఉంటాయి బ్రో, నీకు కావాలంటే సెపరేట్ రూమ్ లో నువ్వు ఒకటే ఉండు. విజయ్ కూడా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. ఈరోజు మన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ చూపించు. రైస్, ఆనియన్స్, ఏంచిన చేపలు, వారం కోడి కూర, చికెనా, ఆనియన్ ఐటమ్ కందే బ్రో. శివ ఏం శివ మళ్ళీ చూపిస్తున్నావా? సరే, వారం కోడి చికెన్
కానీ ప్రవీణ్ బ్రో బెటర్ రే ఫస్ట్ ప్రవీణ్ బ్రో బెటర్ బ్రో పెట్టాలి. చాలా సేపు నుంచి 2 చేపలు తిని గమ్మున్నాడు పాపం. అట్ కాదురా పాపం ఆయన చికెన్ కావాలి, చేపలు కావాలి, అడుగు. రెండు కావాలా అంటే నువ్వు ఒకటే చోట తినేద్దామని అంతే ఎందుకు కాదు నీకు అన్నం ఎక్కువ వేస్తున్నది వాడి గురించి నీకు తెలీదు. వేసేవా బలవాడు వచ్చేస్తా కొద్దిగా పులిసే ఓ చాలు వద్దురా చాలా ఏదో ఒకటి పెట్టు బ్రో. శివ ఆయనకి ఇదిల్లా చందుబాయి చందుబా ఉండదా నల్లంజరం ఇదే నల్లంజరం కూడా లేదు కదా. కూడా అదే సరే ఏం లేవు కదా ఆడు ఉండేది కదా వేయాలి ఏం కావాలని అడతావు ఏందా కాదురా బ్రో. నీకు పని చేస్తున్నావు ఏంటా 2 రకాల చేపలు ఉన్నాయి ఆడ. జిలేబీలు జిలేబీ ఉండరా వాడు చెప్తాడు ఉండరా ఏం కావాలని అడిగి కూడా చెప్తాడు. అయ్యో అది నల్లంజరం, అది సాయంత్రం నుంచి తెచ్చింది. జిలేబీ అయ్యో గెండిరా బ్రో గెండిరా పాప అతనేరా తెచ్చిందా అతనేరా సర్వేపల్లి చెరువులోంచి మన కోసం తెచ్చినాడా గెండి గండి గెండి. నాకైతే జిలేబీ అదే పెద్ద ఉన్నాయి. ఇది జిలేబీ అంటారు. జిలేబీ కాదు, పైలట్. ఇది పైలట్లే నువ్వు కూడా దాంతో కూడా కలుపుతున్నారా. వారం కూర మాత్రం వేడిగా స్మెల్ అదిరిపోతుంది. అన్నం కూడా కమ్మంగా వండున్నారు. అన్నమే అందరూ కమ్మంగా ఉండేది. అన్నం పొడి ఏదో మాట్లాడాలని ఏదో కాదు బ్రో, అన్నం కూడా పొడిగా ఉన్నది. సరే కూర పెరుక్కొని కుట్టి అన్నం పెట్టండి రా కమ్మంగా ఉందట. ఏం బ్రో ప్రవీణ్ బ్రో ఎక్సైటింగ్ ఏం లేదు, ఏదో నార్మల్ అంతే కదా. ఇంత మాట అన్నావు బ్రో నీకోసం ఊరి చివర ఇలాంటి పుచ్చకాయలు ఇంతవరకు కోతకు పోయిన పుచ్చకాయల తోటలోకి ఫస్ట్ కోత అప్పుడే నిన్ను తీసుకొని వచ్చి ఇంత చేస్తే చూడండి ఫ్రెండ్స్. ఒకటే మాట అన్నాడు ఫ్రెండ్స్, ఏమన్నా నాకేం ఎక్సైటింగ్ లేదు. ఓ ఎక్సైటింగ్ అంటే రెగ్యులర్ గా నేను చేసుకునే రెగ్యులర్ గా క్యాంప్ నైట్ అర్ధరాత్రి బ్రో అవి కూడా వీడియోలో పెట్టుకోండి నేను చూడాలి. గండి చేప మాత్రం టేస్ట్ అదిరిపోయింది. మనం మసాలాలు ఎక్కువసేపు ఊరబెట్టాం కదా, చేప మాత్రం చాలా స్మూత్ గా ఉంది. 2 గంటలు ఊరింది, చాలా సేపు ఊరింది, భలే స్మూత్ గా ఉంది చేప మాత్రం. ఫారం కోడి పని పడుతున్నాడా కోడిగా నాటుకోడి పెట్టున్నట్టు ఉన్నది. చికెన్ అదిరిపోయింది. ప్రవీణ్ బ్రో సరే క్యాంపింగ్ సంగతి పక్కన పెట్టేసి చేప పెట్ట అనిపించింది. చేప అదిరిపోయింది నిజంగా. సరే చికెన్ బాగుంది బ్రో. నేను ఇంకా అంటే ఎట్లా ఉంటుందో అనుకున్నా, నేను ఇంతవరకు తినలా. ఇది అన్నమా రైస్ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది బ్రో. వాడు చెప్పాడు కదా కమ్మంగా ఉంది, నీకు ఎట్లా అనిపించింది అడుగుతున్నా. కూరకి రైస్ కి బాగుంది. కాదు నువ్వు ఫస్ట్ టైం కదా పారం కూర తింటావు, ఎట్లా అనిపిస్తుంది నువ్వు అన్నావు కదా. బాగుంది. లిటిల్ బిట్ నాటుకోడి బాయిలర్ కోడి మధ్యలో తిన్నట్టుంది. లిటిల్ బిట్ అంటే అరే 2 కాంబినేషన్ లో తిన్నట్టుంది. లిటిల్ బిట్ అంటే కొంచెం అటు ఇటు ఉందంటున్నాడు. చికెన్ అయితే పెట్టకూర ఉన్నట్టు ఉంది కదా. సర్వేపల్లి గిన్నె చేప దాస్తున్నారా పిల్లకాయలా. ఇటు ఎంత బాగా ఉడికిందా. ఫైనల్ గా ఫుడ్ అయితే కథక్కన ఉందన్న ఈరోజు మాత్రం ఎదిరిపోయింది బ్రో, చాలా బాగా కుదిరింది. టైం అయితే 11:41 అయింది. ఇంకా మన వాళ్ళు అందరూ తినేశారు, ప్రశాంతంగా చలిమంట వేసుకొని కూర్చో ఉన్నారు. విజయగాడు అయితే లోపల పొనుగునేస్తున్నాడు. ఏమో ఈరోజు అంతలేక వాడికి నిద్ర వచ్చేసింది. ప్రవీణ్ బ్రో ఇగో నీ కిటికీలు. ప్రవీణ్ బ్రో చూపించాల్సి నేను ఒప్పుకుంటానా. అమ్మో ఇది కప్పుకున్నాడు అందుని బాబురే 5 స్టార్ హోటల్లో పడకేసినట్టు వేసినారు కదరా ఒక్కోరా. ఎన్ని తప్పులు అనుకుంటున్నావు? అన్ని తప్పులు 11:57 అయింది టైం. విజయగాడు అయితే ఎప్పుడో ఇవాళకి ఆడు లేడు, ఆడుకో వెళ్ళిపోయినాడు. 3 లోకాల మధ్యలో ఉన్నాడు. మా మామ కూడా దుప్పటి కప్పేసినాడు. ప్రవీణ్ బ్రో ఎంత అట్ట బెతర్ చూపులు చూస్తాడు. ఏం కాదులే బ్రో. ఈ బ్రో ఈ పిల్లర్లో అది కూడా కిటికీ అది చలి పడుతుంది ఎందుకు వేసి బ్రో. వచ్చేదానికి దోమ రాదు అంటే ఎండాకాలం అన్ని పనికి వస్తాయి.
ఎండాకాలంగా పనుకోవచ్చు, పనిముట్లు అయ్యి. ఇదిగో నువ్వేమైనా ఫోన్లు గీన్లా పెట్టుకోవాలంటే దాంట్లో పెట్టుకోవచ్చు ప్యాకెట్లో. నీ వెనకాల పిల్లర్స్ అయ్యే పిల్లర్స్ అంటే వీటిలో గాలి ఉండేది. వీటి వల్లే ఇగో ఇల్లు ఈ విధంగా లేచి ఈ విధంగా ఉంటది. ఇదిగో ఏందిరా ఫోన్లు పెట్టుకున్నా, అది కూడా ఆ సైడ్ ఒకటి ఉంటది, ఇగో ఈ సైడ్ ఒకటి ఉంటది. ఎట్టున్నాయా ఎట్టుందా శివ? నచ్చిందే టెంట్? నువ్వు ఆల్రెడీ చాలా సార్లు చేస్తున్నారా, కానీ పూర్తిగా చూస్తున్నావు ఇప్పుడు. ఏది అది మనం వ్యూ పాయింట్ బ్రో, ఆడ నుంచి వ్యూ చూసుకోవచ్చు బయటికి అద్దం లాగా. ఆహా హోల్ కాదు, ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ అంటే మీ భాషలో. అదే 30,000 దాకా అయింది బ్రో ఎక్కడికి వచ్చేటప్పటికే. మనం సాలేస్తే గుంజలెట్ట అంటే నెట్టాడు సాల, ఇది కురుమాడు సాల. ఏమావా ఏం సాలా? కురుమాడు సాల ఇది ఈ టెంటా అంటే దీనికి నెట్టాలు లేకుండా కురుమాడు సాల అంటారు. నెట్టాడేస్తే నెట్టాడు సాల అంటారు. రెండు నెట్టాడు సాల కొట్టేది ఎట్ల వారికి పడుతుంది, ఇది లేస్తే ఇది లేసేస్తుంది. మధ్యలో ఇట్లా నెట్టాడు వస్తుంది అనమాట. ఆ అడ్డ దానికి ఆడ ఒక నెట్టాడు, ఈడ ఒక నెట్టాడు, అది రెండు నెట్టాలు సాల అంటారు. ఈ వంతన వచ్చేదాన్ని కురుమాడు సాల అంటారు. మధ్యలో సపోర్ట్ లేకుండా సపోర్ట్ లేకుండా నాలుగు పక్కల సపోర్ట్ ఉండేది. ప్రవీణ్ బ్రోకి ఏం అర్థం కావట్లా, ఏంద్రా ఇది విచిత్రంగా ఉందని చూస్తా. కొత్తగా ఉందన్న, అంటే టెంట్ ఎగ్జైటింగ్ గా లేదు, ఏదో మామూలు నీకు అలవాటే కాబట్టి. ఎగ్జైటింగ్ గానే ఉంది, కానీ నేను క్యాంప్ అంటే నైట్ టైం ఎక్కడన్నా క్యాంప్ వేయడం, అక్కడ వండుకొని తినడము, లేకపోతే అక్కడ అందరు వండుకొని తెచ్చుకొని తినడం అని కామనే. మా ఫ్యామిలీ మొత్తం కలిసినప్పుడు చేస్తా ఉంటాం. ఇంకైతే అందరం పడుకునేస్తున్నాం. ఇంకా ఉదయాన్నే అయితే మీకు నెక్స్ట్ ఇంకా కొరవ డ్రోన్ షాట్లు అన్ని ఉదయం లేసి చూపిస్తా రాత్రికి ఎలా నిద్రపోతున్నామో. సరే అయితే మరి గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన వాళ్ళందరూ ఇంకా నిద్రపోతున్నారు. ఈసారి కూడా మనమే ముందు లేసాము, అంటే ప్రతిసారి మనమే ముందు లేస్తాం. చూడండి బ్యాచులర్ బ్రదర్ అన్న అంతప్పుడే పూర్తిగా కప్పేస్తున్నాడు. ఇప్పుడు మీకైతే తోట బయట ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడైతే బయట పోదాం. టైం అయితే 6:30 అయింది, 6:30 అయింది, 6:34. జిప్ ఎదురా తిందా? అదే అమ్మా అబ్బా మంచిగా అయ్యా. ఇదనమాట ఉదయాన్నే తాటవి. ఇంకా కాసేపట్లో డ్రోన్ షాట్లు కూడా వేస్తా. మంచి అయితే మామూలుగా లేదు, భలే ఉంది మంచు మాత్రం. అవరా శివా? నేను అబ్బా అబ్బా నువ్వా? ఏమైంది? మంచి కదా, ఇల్లు మంచిది కండి. అది పరిస్థితి. 3 నెలలకి పుచ్చకాయ కాపుకి వచ్చిందిరా. ఇది ఏ రకం రా? కృష్ణ అన్నే, కృష్ణ. ఇంకొక రకం ఇదైతే కృష్ణ అనే రకం. 90 రోజుల దాకా వస్తారంట. ఫస్ట్ కోత అవ్వాలి కదా. ఇంకా చూడండి ఆడ కాయలు పెట్టినట్టుగా ఉన్నది తోటలో. మామిడి చెట్లకి పుచ్చకాయలు కాసున్నాయి. అంటే మామిడి చెట్ల మధ్యలో ఖాళీ స్థలం ఉంటే ఎందుకులే ఖాళీ స్థలం వదులుకోవడం అని చెప్పి పుచ్చకాయ చెట్లు వేసి పుచ్చకాయలు పండిస్తూ ఉన్నారు.
అయితే అసలు ఎందుకు చెప్తారు అభయారాత్రి మా మామ మాకు చెప్తే గుద్దినాడు నన్ను ముళ్ళోకాయలు కనిపించినాయి మాకు చెప్తా గుద్దేసాడు బ్రో ఆయన తలకాయ మీద గుద్దేసాడు లేట్ ఎందుకని ఏడా పొల్దాం వేస్తున్నాం అందరం ఇంకైతే మన షెడ్ని మూసేయాలా టైం అయిపోయింది ఈ తోటలో పెద్ద పుచ్చకాయ చూపిస్తానన్నాడు ఇప్పుడు తాత ఇవన్నీ రెండు పెద్దలాగా అనిపిస్తున్నాయి నాకు ఏ తాత ఎన్ని కాయలు ఉంటుంది అదే 10 కిలోలు ఉందా పెద్ద పుచ్చకాయ ఈ తోటలో ఇంకా కటింగ్ కాలేదు అంటే ఫస్ట్ కోత కాలేదు కాబట్టి మనము ఈ తోటలో కాయలు అయితే తాకలేదు ఇప్పుడు దాకా అంటే వీడియోలో చెప్తున్నాలే వాళ్ళకి మళ్ళీ డౌట్ వస్తుంది ఏంది ఒక్క కాయ కూడా కొయ్యలేదని అందుకని కొయ్యలేదనమాట ఇంకోసారి ఈ కటింగ్ అయ్యేటప్పుడు మళ్ళీ వచ్చి మనం అయితే షార్ట్ వీడియో కానీ తీస్తాం మీకు అప్పుడైతే మనం కూడా కొన్ని కాయలు కొనుక్కుందాం ఇంక వదులురా ఇంకైతే మన గుడిసిని క్లోజ్ చేసేస్తున్నాం గుడిసి ఇది మాకు గుడిసి ఏం బ్రో చూసే ఎంత చిన్న దాంట్లో సరిపోయిందా అంత పెద్ద టెంట్ అయినా కూడా ఎగ్జైటింగ్ లేదు కదా నీకు ఎగ్జైటింగ్ గానే ఉన్నది ఎన్నిసార్లు చెప్తానా నేను కూడా ఎక్కడికి మనం అంతే అందరికి చూపించేస్తాం మా నీకు ఎగ్జైటింగ్ అనిపించింది మా ఇతనికి కూడా అనిపించలా నీకురా నీకు ఎగ్జైటింగ్ అనిపించిందా వీడికి అనిపించలా నీకురా నాకు కూడా అనిపించింది నా ప్రతిసారి ప్రతి వీడియోలో అనిపిస్తుంది ఎగ్జైటింగ్ తాత మన కోసం పుచ్చకాయ తెచ్చాడు చూడరా ఫస్ట్ కోతకాయ ఎంత థ్యాంక్స్ తాత ఇదిగో బ్రో రేపు మన అతిథికి ఇవ్వాలి ముందు నోకగా మొత్తం చేయంతా నోకే ఫ్రెండ్స్ చూసారు కదా మన క్యాంపింగ్ అయితే పుచ్చకాయ తోటలో క్యాంపింగ్ వేయడం ఇదే ఫస్ట్ టైము అదిగాక మంచు మాత్రం రాత్రి సంపేసింది అయినా కానీ మనకేం కాల దుప్పట్లు తెచ్చుకున్నాం కాబట్టి మన టెంట్ ఏంటంటే కొద్దిగా ఇప్పుడు గాజు ఎట్టుంటుంది లోపలికి పైన కారు డోర్ల మీద అట్ట పడితే లోపలికి ఎట్ట ఒక రొంత ఫోమ్ వస్తుందో ఆ విధంగా అయితే వస్తుంది మళ్ళీ వాన పడినప్పుడు ఏం కురవలేదు ఇలా చిన్న మంచు అప్పుడే ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం దానికి కూడా ఈసారి క్యాంపింగ్ టెంట్లో దానికి ఏం ప్లాన్ చేయను అదంతే అదంతేనంట ఇంక పనికిరాదంట టెంట్ పారేయాల్సిందని చెప్తాను ఇప్పుడు నీళ్ళు రాకుండా మనం నువ్వు పట్టైనా వేసుకో సేమ్ అదే విధంగా ఉంటది రేకులకే కింద వస్తుంటే అవునులే రేకులే నింపిలు వస్తున్నాయి ఇంకేం బ్రో ప్రవీణ్ బ్రో ఏమన్నా చెప్తావా క్యాంపింగ్ గురించి క్యాంపింగ్ గురించి రాత్రి మంచి ఎక్స్పీరియన్స్ అంటే అడవిలో అంటే అడవి తోటలో క్యాంపింగ్ కదా విజయ్ కూడా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది ఏం లేదు బేసిక్ గా అంటే అందరూ పల్లెటూరులో నిద్రలేసేదానికి అడవిలో నిద్రలేసి పక్కన పొలం చూడడానికి చుట్టుపక్కల నేచర్ చూడడానికి చాలా బాగుంది నిద్రలేస్తేనే మనం చూసేది పచ్చని తోటను చూస్తాం దాంట్లో వచ్చిన ప్రతిఫలాన్ని కూడా చూస్తాం అలాగే ఉంటది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలిసిపోదాం బై 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 మా మాంక ఆకలంటే కడుపు తడుతున్నాడు బాయ్